ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరిది యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి పిండి వంటలు చేస్తున్నా. పిండి వంటలు ఎందుకు చేస్తున్నా అంటే బోనాల పండుగ ఉంది కదా సండే. ఇక్కడ 2 రోజుల ముందే వేసి పెట్టుకుంటే ఇక పండుగ రోజు కొంచెం టైం సేవ్ అవుతుంది కదా. బోనాలు ఇంట్లో వంట చేయడమే సరిపోతుందని ఇంకా పిండి వంటలకు టైం ఎక్కువ కావాలి కదా, ఒక డే అంతా పడుతుంది. అందుకని ముందు 2 రోజుల ముందే వేసి పెట్టుకుంటున్నా. ఇంకా వంటలు వచ్చేసి మురుకులు, సవారీలు, గజ్జలు 3 రకాల వంటలు చేస్తున్నా. 3 రకాల వంటలకి ఇది మురుకులకి బియ్యం పిండి, ఇంకా సవారీలకి మైదా పిండి వాడతాం మేము. సవారీలని ఎప్పుడన్నా విన్నారో లేదో తెలీదు, మా మమ్మీ వాళ్ళు బాగా చేస్తారు. అదే టైంలో నేను చేస్తున్నా. ఇంకా గజ్జలు కూడా చేస్తున్నా. గజ్జలకు కావాల్సినవి పల్లీలు, నువ్వులు, కొబ్బరి పౌడర్ అంటే కొబ్బరి గీకిన అనమాట. ఇది మిక్సీకి వేయొద్దు, మరీ మెత్తగా అయిపోతుంది. ఇట్లా కొంచెం కచ్చా పక్కనే ఉండాలి కొబ్బరి అనేది. ఇంకా పుట్నాలు ఇవన్నీ గ్రైండర్ చేసుకొని ఇంకా బెల్లం యాడ్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎంత తీసుకున్నామో మోతాదులో దీనికి సరిపడేది స్వీటు అంటే బెల్లం తీసుకోవాలి మనము. ఇవన్నీ మనకు హెల్త్ చాలా మంచిది. పల్లీలు, ఇంకా ఇది కొబ్బరి పౌడర్, ఇంకా నువ్వులు, పుట్నాలు, బెల్లము ఇవన్నీ చాలా మంచిది మన హెల్త్కి. ఇలా ట్రై చేయండి. ఇంకా గజ్జకాయలు అంటారు, గజ్జలు అంటారు, మేమైతే గజ్జలు అంటాము. చాలా బాగుంటాయి, మాకు ఇష్టం ఇవి. గజ్జలకు కావాల్సినవి గ్రైండర్ చేసుకుందాము. కొంచెం మెత్తగా పిండి మాదిరిగా చేసుకోవద్దు, కొంచెం కచ్చా పక్కనే ఉండాలి. మనం తినేటప్పుడు పల్లి అనేది పంటికి తగిలితే టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా పట్టుకుంటే పిండిలాగా అయిపోతుంది. ఇంకా కచ్చా పక్క పట్టుకుందాం. లెక్క కాకుండా ఈ విధంగా గ్రైండర్ చేసుకోవాలి. ఇగో చూడండి, ఇంకా కలిపేసుకున్నా. ఇది స్వీట్ ఎంత ఉందో చూసుకోవాలంటే కొంచెం టేస్ట్ వేయొచ్చు. మామూలుగా అయితే కేజీల లెక్క కూడా అంజాతో వేస్తారు. 1/2 కేజీ ఇంగ్రీడియంట్స్ అన్ని 1/2 కేజీ తీసుకుంటే 1/2 కేజీ బెల్లం వేసుకుంటాం. అందుకోసమే టేస్ట్ చేస్తున్నా. సరిపోయిందండి, బాగుంది. ఇంకా గజ్జలు చేసుకోవడమే తయారయ్యింది. ఇంకా గజ్జలకు పిండి కలిపి పెట్టుకుందాం. మైదాపిండి మైదాపిండి ఒక్కటి కలుపుకోవద్దు, ఇందులో కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేయాలి. మైదాపిండి ఒక్కటి తీసుకున్నాం అనుకో, గజ్జలు చేసిన తర్వాత ఇరుగుతుంది. గజ్జ వేగిన తర్వాత చేసినాక విరుగుతుంది. ఇంకా విరగొద్దు అంటే సగం గోధుమ పిండి తీసుకోవాలి, సగం మైదా పిండి తీసుకోవాలి. గోధుమ పిండి అంటే నేను పూరి పిండి తీసుకున్నా, అది ఇది సగం సగం తీసుకొని చేసుకోవాలి, మంచిగా వస్తాయి ఇంకా గజ్జలు. ఇంకా పిండి అయితే కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఆ లోపు మనం మురుకులు, సవారీలు చేసుకుందాం. ఇంకా ఇది లాస్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు గజ్జలు తాలుస్తాం కదా, పిండి పెట్టి తాలుస్తాం కదా, దీనికి ఉన్న పిండి అంతా ఆయిల్లో పడి ఆయిల్ మాడిపోతుంది మొత్తము. అందుకని ఇవి లాస్ట్ చేసుకొని ఫస్ట్ ఇవి వేసుకుంటున్నా. ఇవి నానాలి కాబట్టి పిండి పక్కన పెట్టుకుందాం కలిపి. పిండి కొంచెం లూజ్గా తడుపుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. గట్టిగా ఉంటేనే మనకు అప్పుడు కాల్చుకోవడానికి మంచిగా వస్తుంది. గజ్జ సన్నగా ఉండాలి కదా, రేకులాగా వేసుకోవాలి. అంటే ఎట్లా వేసుకోవాలంటే పూరి లాగానే కానీ సన్నగా ఉండాలి ఇది. అప్పుడు అందులో సొజ్జ పెట్టి చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా పిండి లూజ్ కాకుండా కొంచెం గట్టిగానే తడుపుకుండా ఇవి చేసేటప్పుడు సన్నగా పేపర్ మాదిరిగా వేసుకొని ఇందులో ఈ సొజ్జ పెట్టుకొని చేస్తాం కాబట్టి కొంచెం పిండి గట్టిగానే ఉండాలి. గట్టిగా ఉంటేనే మనకు చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది, లేకపోతే లూజ్ ఉన్నదనుకో మంచి షేప్ అనేది మంచిగా రాదు. ఇంకా అయిపోయింది గజ్జలది పిండి, ఇంకా సొజ్జ రెడీ అయిపోయింది. ఇంకా మురుకులకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి,
1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక పిడికెడు నువ్వులు, సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక చిటికెడు ఓమ. ఇవన్నీ వేసుకొని ఇంకా పిండి మంచిగా కలుపుకుందాం వాటర్ పోసుకొని. ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకొని పిండిని మంచిగా కలుపుకుందాం. ఇంకా మా పిల్లలకి ఇవి ఛాయ్లా చాలా ఇష్టం, ఛాయ్లు వేసుకొని తింటారు. ఇంకా పిండి మంచిగా కలుపుకుందాం. ఇంకా పిండి కలిపేసుకొని ఈ పిండి ఒక 10-15 మినిట్స్ నానాలి. ఇది కూడా ఒక 1/2 అవర్ నానితే మంచిగా వస్తుంది కాల్చడానికి. ఇవి కూడా సన్నగా మన రేకు మాదిరిగా చేసుకోవాలి. 4-5 డేస్ నుంచి ఒకటే వర్షము, ఇంకా వర్షం తగ్గేటట్టు లేదు. చిన్నప్పుడు దాని నుంచి ఫీవర్ వచ్చింది. ఈరోజు స్కూల్కి వెళ్ళలేడు, పిండి వంటలు చేయించడం లేదో అనుకున్నా, కానీ పడుకుండు మా చిన్నోడు. ఇక ఆయన లేచేలోపు నా వంటలు అయిపోవాలి. ఇంకా పిండి అయితే కలిపేసుకుంటున్నా. సవారీల పిండి ఇట్లా కలిపి పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం మీడియం ఉండాలి. ఇంకా ఇది కలిపేసుకుందాం. కలిపేసుకున్నా కదా ఇంకా పక్కన పెట్టుకుందాం. ఇంకా మురుకులకి బియ్యం పిండి కూడా కలిపేసుకుందాం. ఇది ఓన్లీ బియ్యం పిండే కాదు, ఇందులో కొన్ని మినప్పప్పు, కొంచెం పుట్నాలు, అవి కొన్ని వేసిన, ఎక్కువ వేయలేను. పుట్నాలు ఎక్కువ వేస్తే పట్ పట్ సౌండ్ వస్తుంది. ఇంకా మురుకు నూనెలో వేయంగానే ఇచ్చుకపోయి బేలిపోతుంది. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొంచెం మీరు స్పైసీగా ఉంది అందుకని చూసి వేసుకుంటున్నా. మన ఇష్టము, కొంచెం టేస్ట్ కూడా వేయొచ్చు పిండి కలుపుకొని, ఇంకేదైనా అంటే వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా నువ్వులు ఒక పిడికెడు. చాలామంది మురుకులో పసుపు వేయరు, కానీ కొంచెం వేయాలి పసుపు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా అల్లం పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ ఉంటేనే టేస్టీ ఉంటుంది. కాకపోతే అల్లం పేస్ట్ చాలా మెత్తగా ఉన్నది, మెత్తగా గ్రైండ్ అయింది తీసుకోవాలి. ఇందులో ఏ మాత్రం గరుకు ఉన్నది తీసుకున్నాం అనుకో, మనము పిండి ఒత్తేటప్పుడు అది కరెక్ట్గా రాదు, ఇంకా మనకు ఒత్తడానికి రాదు. ఎందుకంటే అది మధ్యలో స్టక్ అయిపోతుంది. అందుకని అల్లం పేస్ట్ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది యూజ్ చేసుకోవాలి మురుకులకి. ఇంకా ఇందులో వేడి నీళ్ళు, వేడి నూనె అని చెప్పేసి వేస్తారు. అవన్నీ ఏమి వేయకుండా మామూలు చల్ల నీళ్ళతోనైనా కానీ మురుకు అనేది క్రిస్పీగానే వస్తుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె వేడెక్కేలోపు మనం మురుకుల పిండి కలిపి పెట్టుకుందాం. ఇంకా కలపలేము కదా మురుకుల పిండి. నూనె వేడెక్కేసరికి పిండి కలుపుకుందాం. ఈ పిండిలో వేడి నూనె, వేడి వాటర్ కానీ ఏం పోసుకోలేము, డైరెక్ట్ ఇంకా ఈ నీళ్ళతోనే కలిపేసుకుంటున్నా. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఎప్పుడు అందరైతే వేడి నూనె వేడి వాటర్ పోసుకుంటారు, ఇంకా నేనైతే ఇట్లా వేస్తా. మంచిగా వస్తాయి మురుకులు ఇట్లా వేసుకున్నాను, బాగుంటాయి. ఇంకా కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటా. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం పిండి కలుపుకుంటాం.
పిండి గట్టిగా ఉండాలి. పిండి లూజ్ ఉన్నదనుకో మురుకు కరకర ఆడదు. కొంచెం గట్టిగా ఉంటేనే కరకరలాడుతూ తింటుంటే. దుమ్మవ తినవా ఈరోజు? హాలిడే ఇచ్చినా నువ్వు దుమ్మవ తినవా? దుమ్మవ తినవా? ఎందుకు కలుపుకున్న పిండిని మురుకుల పిండిలో పెట్టుకొని వస్తుందా? డైరెక్ట్ అందులోనే వేసి షేప్ అనేది మంచిగా రాదు. ఇంకో ఇట్లాంటి పెద్దది ఒక గంట తీసుకొని దీనిపైన తిప్పేసుకుంటాం. ఇంకా మనకు చేయి కూడా కాలేదు. ఇంకా దీనిపైన మంచిగా రౌండ్ వేసుకొని మెల్లగా వదిలితే ఇంకా మనకు చేయి కావాలి. బయట ఒకటి ఏ వర్షం పడుతుంది 1 వీక్ నుండి. ఇంకా ఎప్పుడు తగ్గుతుందో ఏమో. బోనాలు అయితే వేయాలో ఏమో. సండే రోజు సిటీ మొత్తం బోనాలు. మా బోనాలు ఎట్లయితే ఇంత గజిబిజి వర్షం ఉంటే అసలు బయటికి వెళ్ళాలంటే చిరాకు వస్తుంది. ఆ రోడ్ల పైన వాటర్ ఒకటి ఆగిపోతాయి సిటీలో. అట్లా మెల్లగా షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇంకా మనకు వేడి ఇది తగ్గదు చేతికి. ఏం పెట్టా నీకు రాదు కదా తిప్పడానికి. సరే తిప్పు, లాస్ట్ పెట్టు. ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా బంగారు కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇంకా చూడండి మంచి కలర్లో తీసుకోవాలి. ఇది గజ్జలు చేస్తున్నా. ఇంకా గజ్జలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇది పూరీలాగా కాల్చుకొని ఈ సొజ్జ ఇందులో వేసి చేసుకోవాలి. కొంచెం ఏ మాత్రం అటు ఇటు వచ్చినా కానీ ఇంకా ఆయిల్లో మొత్తం ఇచ్చుకపోతుంది. ఈ గజ్జ అనేది పక్కలి ఆయిల్ అంతా ఇంకా ఇది సొజ్జ అయిపోయి ఆయిల్ కూడా స్వీట్ అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. సవారీలు కూడా తాల్చి పెట్టిన ఇంకా గజ్జలు చేస్తున్నా. ఈ రెండు వేగడం చాలా తొందరనే అవుతుంది. సవారీలో ఇంకా గజ్జ ఆయిల్లో తొందరనే వేగుతాయి. ఇంకా మురుకులు లేట్గా వేగుతాయని మురుకులు చేసి పక్కన పెట్టుకున్నా. స్టవ్ ఆఫ్ చేసిన. ఇంక ఇవైనాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా వేయించుకుంటాను. జాగ్రత్తగా చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది కర్రీ అనేది. ఇంకొకటి ఈ స్పూన్తో గీకాలి గజ్జ. ఇంకొకటి చేయితో కూడా తిప్పుతారు, అల్లుతారు. ఇంకా చేయితో అంటే నాకు రాదు. గీక్కోవాలి. ఇవి వేయాలంటే చాలా టైం పడుతుంది. సన్న పని. వేగడం మాత్రం తొందర వేగుతాయి. ఇంతకుముందు 2 చేసిన, ఇంకా 3 అయినాయి. ఇంక ఇవి అయిపోయేసరికి చాలా టైం పట్టేటట్టుంది.
చూడండి మా పిండి వంటలు ఇప్పటికి అయిపోయినాయి. 3 o'clock స్టార్ట్ చేస్తే 6 అయ్యింది. ఇంకో దొడ్డు మురుకులు ఇంకో ఎంత క్రిస్పీ ఉన్నాయో చూడండి. ఇంకా మా పాప సన్న మురుకులు అడిగింది. ఇగో సన్నవి కూడా వేసిన కొన్ని. ఇంకా సవారీలు చూడండి ఎట్లనే ఎంత క్రిస్పీగా ఉంటాయి. ఇవి తింటే కరకరలాడతాయి. ఇంకా గజ్జలు చూడండి బంగారు కలర్లో తీయాలి, బాగుంటుంది టేస్ట్. కొంచెం ఈ కలర్లో తీస్తే. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.